2026 మే 27, 28, 29లో మనకు మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతుంది. ఇది వర్చువల్గా ఈసారి పెట్రోల్, డీజిల్ ఇవి వాడకం తక్కువ చేయాలని ముఖ్యంగా మోడీ గారి పిలుపు మేరకు వర్చువల్గా జరిగే సమావేశం ఎక్కువ మంది హాజరయ్యేటట్టు చూస్తున్నారు. ఇది ఒక రకంగా అంటే ఆర్భాటం లేకుండా జరిగే మీటింగ్ అని చెప్పొచ్చు. గతంలో 2-3 సార్లు మహానాడు వాయిదా పడ్డా కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రను అసలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవ నినాదంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉండేవి. ఆ 2 వర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు తన 60 ఏళ్ల వయసులో తాను ఒక పార్టీ స్థాపించి ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగారు. ఆ ఒక ప్రచార శైలి కానీ వారి ప్రసంగాలు కానీ ప్రజలను ఆకట్టుకొని కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్న వాళ్ళు అప్పటిదాకా వరుసగా దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ని గెలిపించిన ప్రజలు వెంటనే మారి ఇటు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆనాటి నుంచి ఈనాడు దాకా చూసుకుంటే మనకు ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే 82లో 9 నెలల మన ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ 9 నెలల చిరకాలంలోనే అధికారంలోకి రావడం, 83 జనవరిలో 200 సీట్లతో పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత అర్థమైంది. కానీ కాంగ్రెస్ కుట్రలు, రామ్లాలు, ఎన్టీ రామారావుని దించేసి నాదెండ్ల భాస్కర్ రావును తీసుకురావడం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజలు తిరిగిపడి ప్రజాస్వామ్య ఉద్యమం చేశారు. చాలా పెద్ద ఎత్తున జరిగింది. అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి అన్నాడు, కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలు. దాన్ని జడిసి మళ్ళీ ఎన్టీ రామారావుని ప్రతిష్ఠించడం, దాంతో ఆ మొదటి సంక్షోభం ఆగస్ట్ సంక్షోభం అంటాము అది అధిగమించి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి 85 ఎన్నికలు పోయారు. 82 పార్టీ ప్రారంభమైతే 83లో మొదటిసారి, 85 రెండోసారి గెలిచి మొత్తం 89 వరకు అధికారంలో ఉన్నారు. 89లో మరి అప్పటి వరకు కొంచెం నియంత్ర పోకడలు చేయడం, ఉద్యోగులకు వ్యతిరేకం కావడం, ఇట్లా చాలా పరిణామాలు సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది 1989లో. తర్వాత 95కి వచ్చే వరకు మళ్ళీ పరిస్థితులు మరి మూడోసారి 95లో గెలిచింది తెలుగుదేశం పార్టీ. కానీ మరొక రకంగా తిరుగుబాటు రూపంలో చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి ప్రమేయం కోరవడం, తర్వాత చంద్రబాబు నాయుడు తిరగబడ్డం, దాంతో మళ్ళీ 96లో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అంటే కొద్ది రోజుల్లోనే ఆ రకంగా మరి మూడోసారి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు అక్కడికి ఆగిపోయాడు. తెలుగుదేశం ప్రస్థానం చూసుకొస్తే మొత్తం 6 సార్లు ఇప్పటి వరకు అధికారంలో ఉంది. 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత 99లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, మళ్ళీ రెండోసారి 90 తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన గెలిపించడం, మొత్తం అప్పటి వరకు 4 సార్లు గెలిచింది. తర్వాత 2004, 2009లో ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే 2004 కానీ 2009లో చూసుకుంటే 2004లో ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల, అంటే అలిపిరి సంఘటన జరిగిన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల ఓడిపోతే 2009 కానీ తర్వాత మళ్ళా 2009 తర్వాత 2014లో కానీ చూసుకుంటే 2009లో స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే మహాకూటమి అనే పేరుతోని తెలంగాణ రాష్ట్రంతో పొత్తు పెట్టుకోవడం, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ పొత్తులో భాగమై ఉండడం, దుర్మార్గ కాంగ్రెస్ను మన వ్యతిరేకిస్తూ మూడో ఫ్రంట్ చేద్దాం అటు కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేకంగా ఆనాడు పోరాడే ప్రయత్నం చేసింది. ఒకనాడు 83లో అయితే కాంగ్రెసు అంటే అటు కాషాయ జెండాను ఇటుపక్క ఎర్ర జెండాలు కలిపి విజయం సాధించిన ఎన్టీ రామారావు స్ఫూర్తి ఇక్కడ పోయి కాంగ్రెస్తోని మహాకూటమి కట్టడం అనేది, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్తోని మహాకూటమి కట్టడం అనేది ఒక రకంగా ఆత్మహత్యా సదృశ్యమైంది వాళ్ళకి. కనుకనే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదన్నాడు. దానివల్ల ఆటోమేటిక్గా మరి కాంగ్రెస్ పార్టీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి గెలిచింది 2009లో. ఆ తర్వాత 2014 వచ్చేకల్లా మెల్లగా 2 ప్రాంతాల్లో పోటీ చేశారు. అన్నాడు బీజేపీ, టీడీపీ పొత్తులో ఉండే కనుక 15 సీట్లు తెలుగుదేశం సొంతంగా తెలంగాణలో సాధించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 101 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చేజిక్కుంది. వైఎస్ఆర్సీపీకి 69 సీట్లు మాత్రం వచ్చినాయి. అట్లా చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది 2014లో, కానీ ఇక్కడ అధికారం రాలేకపోయారు. 2014 తర్వాత 18 పరిణామాలు చూస్తే 2018లో మళ్ళీ సీన్ రివర్స్ అయింది. అంటే ఎప్పుడైతే అపవిత్ర పొత్తులు పెట్టుకోవడం వల్ల కారణం టీడీపీ ఒక రకంగా 2 కళ్ళ సిద్ధాంతం, అపవిత్ర పొత్తుల వల్ల కూడా తెలంగాణలో చాలా వీక్ అయిందని చెప్పొచ్చు. మొదటిసారి 2009లోనేమో మహాకూటమి పేరుతోని ఇటు పక్కన టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకుంటే 2018కి వచ్చాకల్లా
అది సీన్ పూర్తిగా ఉల్టా రివర్స్ అయిపోయి మా కాంగ్రెస్తోని పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది. 2000 అంటే పరిస్థితులు నేను శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు అన్నట్టు 2018లో మరి కాంగ్రెస్తోని టీడీపీ జత కట్టింది. అది అపవిత్ర పొత్తుగా అందరూ భావించారు. అది ప్రజాకూటమైన దాని పేరు. ఆ తర్వాత చూసుకుంటే 2019లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారం చేజిక్కించుకుంటా అన్న పంతం నెరవేరలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో. అట్లా చూసుకున్న విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత చూసుకుంటే మొత్తం చూసుకుంటే మరి 2024 వచ్చే వరకల్లా మళ్ళీ అదే బీజేపీతో పొత్తు కుదుర్చుకొని బీజేపీ జనసేన టీడీపీ కుదుర్చుకొని ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నది. అంటే 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లో, 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మరి 6 సార్లు మొత్తం గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక తెలుగు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి సంపాదించుకొని చెప్పవచ్చు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత దాని మీద చంద్రబాబు నాయుడు గారు మంచి పట్టు సాధించారు. ఆ పట్టు సాధించడంతో పాటు ఇవాళ అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎన్టీ రామారావు లేని సమయంలో చనిపోయినాక తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధికారంలో రాగలిగారు. చంద్రబాబు నాయుడు పూర్తి పట్టు సాధించగలిగారు. అట్లాగే లోకేష్ కూడా మొదట్లో కొంచెం తోటపాటు పడినా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన నాగేశ్వరతో వివాదంలో మళ్ళీ కొంతవరకు మళ్ళీ కొంత అపరిపక్వత చూపిస్తున్నారని విమర్శ ఎదుర్కొంటున్నా లోకేష్ చాలా ఎదిగారని చెప్పొచ్చు. 2000 తాను కొంచెం వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైనప్పటి నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మంచి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు, చేశారు కూడా. అది సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ పోటీగా ఉన్నా, అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం లేకపోయినా జనసేన అధినేతగా ఒక యువ నేతగా పోటీలో ఉండి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి లోకేషే. కానీ అప్పటికి జనసేన గట్టిగా బలం పుంజుకొని రేపు పొద్దున నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అనుకుంటే లోకేష్కు గట్టి పోటీ పవన్ కళ్యాణ్ అవుతారు. వాడిద్దరి మధ్య విభేదం వచ్చినా రావచ్చు అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పటికైతే పరస్పరం సహకరించుకుని పనిచేస్తున్నారు. అట్లా చూసుకుంటే 2019 తర్వాత మనకు రాజకీయాలు మారిన తర్వాత 2024లో కలిసి పోటీ చేశారు. 2019లో విడిపోతే చెడిపోతాం సినిమా చూశారు జనసేన, టీడీపీ, బీజేపీ. 2024 వచ్చేవరకు కలిసి ఉంటే కలదు సినిమా చూశారు. అందుకని ఒక రకం కలిసి ఉంటే బలం పెరిగిందని అర్థమైంది. కానీ ఇప్పుడు 2024 తర్వాత మళ్ళీ రేపు 29లో ఎన్నికలు ఫేస్ చేయాల్సి ఉంది. అప్పటికల్లా ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ముందుకు పోతారు. జాతస్తే మరణం ద్రోహం అన్నట్టు ఎవరు ముందు ఎవరు వెనుక చెప్పలేం. కానీ 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు పోతామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఖచ్చితంగా ఈ కూటమి 15 ఏళ్ళు కొనసాగుతుందని అంటున్నారు. కనుక 2029లో మనకు పక్కాగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కొనసాగుతుంది. అటువంటి అప్పుడు ఆ రోజుకల్లా మరి మరొకసారి గెలిస్తే అప్పుడు 7 సార్లు గెలిచిన ఘనత ఉంటుంది. ఎన్టీ రామారావు గారు అప్పటికి 2-3 సార్లు ప్రమాణ స్వీకారానికి 7 సంవత్సరాలు ఉంటే అందరికంటే ఎక్కువ సార్లు అంటే బ్రహ్మానంద రెడ్డి తర్వాత మనకు అందరికంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉన్నాయి. 9.5 ఏళ్ల పాటు ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు. విభజిత తెలంగాణలో చూసుకుంటే మళ్ళీ కేసీఆర్ గారే 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అది కూడా చెప్పుకోవచ్చు మనం. పోతే ఇక్కడికి వచ్చేకాలం ఏంటంటే రేపటి ఎన్నికలు 2029 ఎన్నికల్లో పార్టీ ఎట్లా ఉంటుంది అనేది అనుకున్నది. తెలంగాణలో దాని భవిష్యత్తు ఏమిటి అనేది కూడా సమస్య వస్తుంది. తెలంగాణలో మెల్లమెల్లగా 2014 నుంచి టీడీపీ వీక్ అవుతూ వచ్చింది. 2014లో 15 సీట్లు సాధించిన బీజేపీతో కలిసి 20 సీట్లు, వాళ్ళ 5-15 సాధించినా కూడా పార్టీ ఫిరాయింపుల వల్ల అందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని మోసం చేసి వెళ్ళిపోయారు. కనుక ఆ తర్వాత తెలుగుదేశం ఆల్మోస్ట్ ఆల్ నామాత్రంగా మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న అంతకుముందు ఎల్వి రమణ కానీ, బక్కి నరసింహన్ కానీ వీళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్లో పార్టీలో చేరడం, దాంతో అధ్యక్షులు ఎవరున్నా నాయకత్వం లేని తెలంగాణలో నాయకత్వం లేని పార్టీగా టీడీపీ తయారైంది. కానీ క్యాడర్ ఉంది, లీడర్లు లేని క్యాడర్ ఉంది. సంస్థాగత నిర్మాణం లేకున్నా కూడా ఓట్లు ఉన్నాయి. కానీ ఆ ఓట్లను వేయించుకునే లీడర్లు లేరు, సంస్థాగత నిర్మాణం అంతకంటే లేకుండా అయింది. కనుక తెలంగాణలో మెల్లమెల్లగా మన టీడీపీ కనుమరుగైంది. ఆ ఓట్లు ఇటు పక్కన కొందరు కాంగ్రెస్కి వేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. కనుక ఇటుపక్క బీఆర్ఎస్లో కూడా చాలా ఓట్లు బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. హైదరాబాద్లో అయితే చాలా వరకు బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. గ్రామాల్లో అయితే అది కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి చూసినాం మనం. కనుక తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఉంటుందా అంటే ఇప్పటికైతే లేదనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ వేదికగానే 2 ప్రయోగాలు చేసింది. అది గతంలో ఒకసారేమో 2001లో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2009లో మహాకూటమి పేరు మీద ప్రయోగం చేసి టీఆర్ఎస్తో గెలవడం. రెండవది 2018కి వచ్చాకల్లా కాంగ్రెస్తో బద్ధశత్రువులైన కాంగ్రెస్తో గెలవడం. ఇట్లా తెలంగాణలో 2 ప్రయోగాలు
దానికి విఫలమైనవి అని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే ఇవాళ ఎన్టీ రామారావు నుంచి 45 సంవత్సరాలు టీడీపీ పార్టీ చరిత్ర చూస్తే విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. వీటి మధ్యన ఖచ్చితంగా ఒక మనకు వీలైనంత వరకు టీడీపీ పార్టీ గెలుస్తూనే వచ్చింది. ఓటమి గెలుపును సమానంగా స్వీకరించడం, దాంతో నాయకత్వం సంస్థాగతంగా నిర్మించే క్రమంలో ఎన్టీ రామారావు కంటే కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి చాలా ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి ఇప్పుడంతలో మరణం లేదు. తెలంగాణలో మాత్రం చాలా కష్టకాలమే, పెద్దగా దానికి విలువ ఉండకపోతే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో.